హాయ్ అండి. రోజు తినేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా మంచి ఐటెమ్స్ కూడా తినాలి. ఇంతకీ ఏంటి ఈ మంచి ఐటెమ్ అనుకుంటున్నారా? వామ్ రైస్ అండి. వారానికి ఒకసారి వామ్ రైస్ తింటే హెల్త్‌కి అన్నది చాలా మంచిది. నేనైతే మా పిల్లలకి చేసి పెడతాను. ధనియాల రసం, జీలకర్ర రసం మనం అయితే అస్సలు తాగం. మన బాడీకి పడదు కదండీ. ఎందుకంటే మంచి ఇప్పుడు మన బాడీకి పడదు. రుచిగా ఉన్న చికెన్లు, మటన్లు అయితే ఎంచక్కా లబలబలాడించి తినేస్తారు. వామ్ రైస్ కూడా చాలా మంచిది. కానీ మీరు మాత్రం నాకులా చేయొద్దు. ఎల్లుల్లిపాయలు అయితే నేను చితక్కొట్టకుండా వేసినందుకు మొత్తం స్టవ్ నిండా అంతా కూడా చిమ్మేసింది. చేతి మీద కూడా పడిపోయింది. నేను ఎప్పుడు కంగారుగా వంట చేయడం, ఎప్పుడో ఒకటి ఏదో దెబ్బ తగిలించుకోవడం. మీరైతే ఇలా మిస్టేక్ చేయొద్దు. ఎల్లుల్లిపాయలు అయితే కొట్టేసుకోండి. ఇంకా వామ్ రైస్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. ఇలాగైతే ట్రై చేస్తే ఖచ్చితంగా పిల్లలు తింటారు. మామూలుగా తినమంటే అసలు తినరు. ఇలా రైస్లో కలిపేసి వీలైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. కానీ నిమ్మకాయ కంటే ఇలా రియల్గానే బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఈ వీడియో నచ్చితే ఒక కామెంట్ పెట్టండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా త్వరగా అయిపోద్ది. పొద్దుటే బాక్స్ కోసం ఇబ్బంది పడతాం కదా! ఇబ్బంది పడే టైంలో ఇలాంటి రైస్‌లు కూడా పిల్లలకి ఉదయం పూట అయితే ఈ రైస్ అయితే చేసి పెట్టినా చాలా త్వరగా అయిపోద్ది. అందుకే టైం